కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారా? తనకు కాంగ్రెస్ పార్టీలో అవమానాలు ఎదురవుతున్నాయని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారా? బీఆర్ఎస్ లో చేరే యోజనలో జీవన్ రెడ్డి ఉన్నారా? ఫిరాయింపు ఎమ్మెల్యేలతో పొసగకపోవడం వల్లే పార్టీ మారాలనుకుంటున్నారా? ఇప్పుడున్నారా కాంగ్రెస్ నేతల్లో జీవన్ రెడ్డి సీనియర్? అసలు జీవన్ రెడ్డికి పార్టీ మారే ఆలోచన ఉందా? దేనికోసం పార్టీ మారనున్నారు? లేదంటే పొమ్మన లేక పొగ పెడుతున్నారా? వాచ్ ది స్టోరీ. తాటిపత్తి జీవన్ రెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ రంగంలో ఈ పేరు తెలియని వారు ఉండరు. తెలుగుదేశం పార్టీతో రాజకీయ అరంగేట్రం చేశారు జీవన్ రెడ్డి. తెలుగుదేశం పార్టీ పుట్టుక, జీవన్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయ రంగ ప్రవేశం ఒకేసారి జరిగాయి. ఎన్టీఆర్ మంత్రివర్గంలో చోటు సంపాదించారు. తర్వాత నాదెండ్ల భాస్కర్ రావు ఎన్టీఆర్ ను పదవి నుంచి దించిన సమయంలో నాదెండ్ల వర్గంలో చేరారు. నాదెండ్ల భాస్కర్ రావు మంత్రివర్గంలో స్థానం సంపాదించారు. తదనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు మంత్రిగానూ పనిచేశారు. ఒక ఉప ఎన్నికతో సహా 5 సార్లు జగిత్యాల నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అంతటి సీనియర్ నేతకు ఇప్పుడు కష్టాలు వచ్చిపడ్డాయి. సొంత పార్టీలో అవమానాలు ఎదుర్కొంటున్నారు. తనని కాదని మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ టికెట్లు పంపిణీ జరగడంపై కినుకు వహించారని కథనాలు వచ్చాయి. అంతవరకు అయితే బాగానే ఉండేది. కాంగ్రెస్ పార్టీలో అలకలు, కినుకులు మామూలే. కానీ ఈసారి జీవన్ రెడ్డి పార్టీ మారనున్నారు అనే టాక్ రావడంతో ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాలు హీటెక్కాయి. అసలు జీవన్ రెడ్డి ఇంతటి నిర్ణయం తీసుకోవడానికి కారణమేంటి అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దాదాపు 4 దశాబ్దాలు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన నేతకు జరిగిన అవమానం ఏంటి? జగిత్యాల కాంగ్రెస్ రాజకీయాల్లో జీవన్ రెడ్డికి ప్రస్తుత ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు మధ్య ఎప్పటినుంచో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వైరం ఉంది. గత ఎన్నికల్లో సంజయ్ కుమార్ బీఆర్ఎస్ నుంచి గెలవగా జీవన్ రెడ్డి ఓటమి పాలయ్యారు. అయితే అనూహ్యంగా సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరడం, ఆయనకి ప్రభుత్వం, పార్టీలో ప్రాధాన్యత పెరగడం జీవన్ రెడ్డికి మింగుడు పడ్డం లేదు. తనను సంప్రదించకుండానే బద్ధశత్రువును పార్టీలోకి తీసుకోవడం, తనని అవమానించడమేనని ఆయన భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. పార్టీపై ఆయన చాలా కాలంగా అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇటీవల ఆయన పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు తెగ ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో జీవన్ రెడ్డి ఇప్పటికీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో టచ్ లోకి వెళ్లినట్లు రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఈ నెల 20వ తేదీ తర్వాత ఆయన హైదరాబాద్ లో కేసీఆర్ ను కలిసి గులాబీ కండువా కప్పుకునే అవకాశం ఉందని బలంగా వినిపిస్తుంది. ఇప్పటికే జగిత్యాలలోని తన అనుచరులతో, కీలక నేతలతో ఆయన వరుస సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. పార్టీ మార్పుపై క్షేత్రస్థాయిలో అభిప్రాయ సేకరణ పూర్తి చేశారని, మెజార్టీ అనుచరులు ఆయన నిర్ణయానికి మద్దతు తెలిపారని సమాచారం. జీవన్ రెడ్డి వంటి సీనియర్ నేత పార్టీ వీడకుండా ఉండేందుకు కాంగ్రెస్ అధిష్టానంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి బుజ్జగించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ సంజయ్ కుమార్ విషయంలో తనకు జరిగిన అన్యాయాన్ని ఆయన గట్టిగా ప్రశ్నిస్తున్నారు. దశాబ్దాలుగా పార్టీ కోసం కష్టపడితే ప్రత్యర్థిని తెచ్చి నెత్తిన కూర్చోబెట్టడం ఏమిటి అని ఆయన తన సన్నిహితుల వద్ద వాపోయినట్లు సమాచారం. ఈ పరిణామాల కారణంగా ఆయన వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదని తెలుస్తోంది. ఒకవేళ జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరితే జగిత్యాల నియోజకవర్గంలో సమీకరణాలు పూర్తిగా మారిపోతాయని అంటున్నారు. కాంగ్రెస్ క్యాడర్లో చీలిక రావడం ఖాయం. అటు బీఆర్ఎస్ కు ఈ సీనియర్ నేత రాక పెద్ద బలాన్ని ఇస్తుందని ఆ పార్టీ భావిస్తోంది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తన అనుచరులను ఇండిపెండెంట్ గా బరిలోకి దింపి వార్డులు గెలుచుకోవడం సంచలనంగా మారింది. దీంతో తన సత్తా ఏంటో నిరూపించుకున్నారని రాజకీయ విశ్లేషకులు అంటూ ఉన్నారు. పార్టీ మారే అంశంపై జీవన్ రెడ్డి నుంచి త్వరలోనే ఒక అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు అవుతుందని చెప్పొచ్చు.